ఐఎల్-1 సన్ ఎర్త్ ఎల్-1 పాయింట్ నుండి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను 24 గంటల ముందే ట్రాక్ చేయగలదు. ఇస్రో ఇప్పటికే కొన్ని కాలిబ్రేటెడ్ డేటా సెట్ ను గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీకి అందించింది. భవిష్యత్తులో ఆదిత్య ఎల్-1 మరిన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను అబ్జర్వేషన్ చేస్తుంది. రిపీటెడ్ స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్స్ ద్వారా ఎరప్షన్ మోడల్ రిఫైన్ అవుతాయి. ఎర్త్ డైరెక్టెడ్ ఈవెంట్స్ కోసం రియల్ టైమ్ వార్నింగ్స్ మెరుగుపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇస్రో 2026 మార్చి వరకు చేపట్టబోతున్న 7 ప్రధాన అంతరిక్ష మిషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముగింపు వరకు 7 ప్రధాన మిషన్లు చేపట్టబోతుంది. ఇది ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన 5 సంవత్సరాల్లో 50 రాకెట్ల ప్రయోగం లక్ష్యంలో భాగంగా ఉన్నాయి. గగనయాన్ ప్రోగ్రాంలో భాగంగా 3 క్రూలెస్ మిషన్లను ముందుగా నిర్వహించబోతున్నారు. మొదటి ప్రయోగం G1 మిషన్ గా పిలువబడుతుంది. ఇది మార్చి 2026 లోపు జరగనుంది. G1 మిషన్ కు అన్ని అవసరమైన హార్డ్వేర్లు ఇప్పటికే సేరుకోటకు చేరాయి మరియు ఇంటిగ్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగాలు లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రీఎంట్రీ మాడ్యూల్, క్రూ సేఫ్టీ వంటి అంశాలను పరీక్షించేందుకు ఉపయోగపడతాయి. ఇతర ముఖ్యమైన మిషన్లు ఆదిత్య ఎల్-1 మిషన్ మరియు ఇండియా నాసా కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య ఎల్-1 ట్రాక్స్ ది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఆదిత్య ఎల్-1 మిషన్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ ద్వారా ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ విజిబుల్ లైట్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ ద్వారా కరోనల్ మాస్ ఎజెక్షన్ ను సన్ దగ్గరగా స్టడీ చేసిన మొదటి సందర్భం. ఈ పరిశోధనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు నాసా శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ డేటాతో పాటు కాంప్లిమెంటరీ అనాలిసిస్ చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క వెలాసిటీ, డెన్సిటీ, ఎమిషన్ లైన్ వంటి పారామీటర్స్ అంచనా వేశారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇనిషియేషన్స్ మరియు ప్రొపగేషన్ ను విజిబుల్ లైట్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎర్లీ స్టేజ్ లోనే మెజర్ చేయగలిగారు. ఇది స్పేస్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ కు ఇన్పుట్ అందిస్తుంది. శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆదిత్య ఎల్-1 లో సోలార్, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఎక్స్రే ఇన్ఫ్రారెడ్ పేలోడ్స్ ఉన్నాయి. ఆదిత్య ఐఎల్-1 సన్ ఎర్త్ ఎల్-1 పాయింట్ నుండి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను 24 గంటల ముందే ట్రాక్ చేయగలదు. ఇస్రో ఇప్పటికే కొన్ని కాలిబ్రేటెడ్ డేటా సెట్ ను గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీకి అందించింది. భవిష్యత్తులో ఆదిత్య ఎల్-1 మరిన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను అబ్జర్వేషన్ చేస్తుంది. రిపీటెడ్ స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్స్ ద్వారా ఎరప్షన్ మోడల్ రిఫైన్ అవుతాయి. ఎర్త్ డైరెక్టెడ్ ఈవెంట్స్ కోసం రియల్ టైమ్ వార్నింగ్స్ మెరుగుపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇస్రో 2026 మార్చి వరకు చేపట్టబోతున్న 7 ప్రధాన అంతరిక్ష మిషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముగింపు వరకు 7 ప్రధాన మిషన్లు చేపట్టబోతుంది. ఇది ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన 5 సంవత్సరాల్లో 50 రాకెట్ల ప్రయోగం లక్ష్యంలో భాగంగా ఉన్నాయి. గగనయాన్ ప్రోగ్రాంలో భాగంగా 3 క్రూలెస్ మిషన్లను ముందుగా నిర్వహించబోతున్నారు. మొదటి ప్రయోగం G1 మిషన్ గా పిలువబడుతుంది. ఇది మార్చి 2026 లోపు జరగనుంది. G1 మిషన్ కు అన్ని అవసరమైన హార్డ్వేర్లు ఇప్పటికే సేరుకోటకు చేరాయి మరియు ఇంటిగ్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగాలు లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రీఎంట్రీ మాడ్యూల్, క్రూ సేఫ్టీ వంటి అంశాలను పరీక్షించేందుకు ఉపయోగపడతాయి. ఇతర ముఖ్యమైన మిషన్లు ప్రపంచ క్లయింట్ల వాణిజ్య ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్లు, LVM-3ని అభివృద్ధి చేయడం వంటి మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్ల యొక్క లక్ష్యాలు ఏమిటంటే అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి, మానవ అంతరిక్ష ప్రయోగాల కోసం అవసరమైన వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడం కోసం, కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి పరిశీలన కోసం ఉపగ్రహాల సేవలను విస్తరించడం, భారత తొలి అంతరిక్ష యాత్రికుల ప్రయోగం, అంతరిక్ష కేంద్రాల సహకారాలు, ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వంటి లక్ష్యాలకు బాటలు వేస్తాయి. ఇస్రో యొక్క ప్రణాళికలు భారత అంతరిక్ష విజ్ఞానంలో కొత్త శకానికి నాంది పలకనుంది. మోటో G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2ను యూజ్ చేశారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్డి స్క్రీన్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్పీకర్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఆప్షన్లు అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ది 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్, రెండోది 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 15,000 నుండి 20,000 మధ్య ఉండే అవకాశం ఉంది. నవంబర్ 6, 2025 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ మరియు మోటరోలా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
3A అట్లాస్ గురించి లేటెస్ట్ వివరాలు తెలుసుకుందాం. 3A అట్లాస్ మూడవ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. ఫస్ట్‌ది ఓముహోవా, తర్వాత బిర్సో. ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లేటెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే గ్లోబల్ టెలిస్కోప్ నెట్వర్క్ జూలై 1, 2025న 3A అట్లాస్‌ను కనుగొనింది. 3A అట్లాస్ శాస్త్రవేత్తలను 3 విషయాల్లో ఆశ్చర్యపరిచింది. 1 టెయిల్ మాయమవడం, 2 షేప్ మరియు కలర్ మార్పులు, 3 యాక్సిలరేషన్ మరియు ట్రాజెక్టరీ. మొదట ఇది కామెట్ అనుకున్నారు, ఎందుకంటే ఇది టెయిల్ తో కనిపించింది. కానీ ఇటీవల జరిగిన పరిశీలనలో టెయిల్ కనిపించలేదు. ఇది ఆకారాన్ని మారుస్తూ ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. ఇది యూ లైట్ కి హైడ్రోకార్బన్స్ ప్రతిస్పందించడం వల్ల జరుగుతుందని భావిస్తున్నారు. ఇది సాధారణ కామెట్ల ప్రవర్తించడం లేదు. అన్యూజువల్ యాక్సిలరేషన్ వల్ల ఇది సహజంగా ఏర్పడిందా లేదా అనే సందేహం కలుగుతోంది. హార్వర్డ్ శాస్త్రవేత్త ఎవి లియోబి ఈ ఆబ్జెక్ట్ ను ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. నాసా మరియు ఇతర శాస్త్రవేత్తలు ఇది ఒక అన్యూజువల్ కామెట్ అని భావిస్తున్నారు. సూర్యుడికి దగ్గరగా వచ్చిన తర్వాత ఇది 5 రెట్లు ప్రకాశించింది, కానీ టెయిల్ మాత్రం కనిపించలేదు. చైనాలో తీసిన వీడియోలో ఇది గొప్ప ఆబ్జెక్ట్ లా కనిపించిందని చెబుతున్నారు, కానీ ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. 3A అట్లాస్ శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటంటే కామెట్ ప్రవర్తనపై ఉన్న ప్రస్తుత మోడల్ను సవాల్ చేస్తుంది. ఇంటర్స్టెల్లార్ కెమిస్ట్రీ మరియు డైనమిక్స్ పై కొత్త సమాచారం ఇస్తుంది. ఇంటర్స్టెల్లార్ విజిటర్స్ ని ఎలా గుర్తించాలనే దానిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రపంచ రికార్డుకు అభిషేక్ శర్మ కేవలం 39 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ ఇప్పటికే 500 బంతుల్లో 961 పరుగులు చేశారు. ఇంకా 39 పరుగులు 68 బంతుల లోపల చేస్తే అతను ఆస్ట్రేలియాకు చెందిన టీమ్ డేవిడ్ రికార్డును అధిగమిస్తాడు. అభిషేక్ శర్మ కరెంట్ స్టేటస్ ఇప్పటి వరకు 27 టీ20 మ్యాచ్లు ఆడారు. ఇందులో 50 బంతుల్లో 961 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ 167.16 ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ ప్రదర్శనలో ఫస్ట్ మ్యాచ్లో 19 పరుగులు, రెండో మ్యాచ్లో 68 పరుగులు, మూడో మ్యాచ్లో 25 పరుగులు చేశారు. రికార్డ్ బ్రేక్ అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీ20 ఫార్మాట్లో 1000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అభిషేక్ శర్మ నిలుస్తాడు. భారతదేశం తరపున అత్యుత్తమ టీ20 ఓపెనర్ గా కూడా గుర్తింపు పొందుతాడు. టీ20 వరల్డ్ కప్ జరగబోయే నేపథ్యంలో ఆస్ట్రేలియా టీం అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ పరిమితులను తెలుసుకుంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ జరిగింది. ఇండియా 2-1 తో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ గణాంకాలు చూసుకుంటే టోటల్ రన్స్ 163, స్ట్రైక్ రేట్ 161.39, 68 రన్స్ 37 బంతులు, ఇది హైయెస్ట్ స్కోర్. అవార్డులు వచ్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. నాథాన్ ఎల్లిస్ వంటి ఆస్ట్రేలియా బౌలర్లు అభిషేక్ యొక్క అగ్రెసివ్ ఆటతీరును పరిశీలించి అతని లిమిటేషన్స్ ను బహిర్గతం చేశారు. అభిషేక్ శర్మ మంచి స్కోర్ చేసినా అతని షార్ట్ సెలక్షన్స్ మరియు పేస్ వేరియంట్ల పట్ల రెస్పాన్స్ లో ప్రిటాలిటీ కనిపించింది. ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ స్టైల్ ను పరీక్షించి ఏం చెప్పారంటే ఇతర జట్లు అతన్ని త్వరగా అర్థం చేసుకుంటాయి మరియు అతను తన టెక్నిక్ మరియు షార్ట్ సెలక్షన్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. జోష్ హజుల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్ను ఎదుర్కొన్న అనుభవం అభిషేక్ కు ఒక లెర్నింగ్ కర్వ్ లా మారింది. ఇఫ్ ఐ గెట్ టు పే అన్న అభిషేక్ వ్యాఖ్య అతన్ని డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ మరియు టీమ్ కాంపిటీషన్ పట్ల అవగాహన చూపిస్తుంది. అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ 1000 రన్స్ ఇన్ టీ20 ఫార్మాట్ గంతను సాధించాడు. అభిషేక్ శర్మ ఒక గొప్ప ఆటగాడు అయినా సెలెక్టర్లు అతని స్ట్రెంగ్త్ మరియు హై ప్రెజర్ గేమ్ లో ఉన్న రిస్క్ ను సమీక్షించాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ మరియు శుభం గిల్ టీ20 ప్రదర్శన ఒకసారి పరిశీలిద్దాం. 2025 టీ20 సిరీస్ లో అభిషేక్ శర్మ మరియు శుభం గిల్ ఓపెనింగ్ జోడీగా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ 5వ మ్యాచ్ 4.5 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా నిలిచిపోయినా వారు 52 పరుగులు చేశారు. మొత్తం సిరీస్ లో వారు కలిపి 188 పరుగులు చేశారు. ఇది ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో అత్యధిక భాగస్వామ్యం. అభిషేక్ శర్మ మరియు శుభం గిల్ టీ20 రికార్డ్స్ ను ఒకసారి పోల్చి చూద్దాం. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 193.84, శుభం గిల్ స్ట్రైక్ రేట్ 139.27. అభిషేక్ శర్మ సెంచరీలు 2, శుభం గిల్ సెంచరీలు 1. అభిషేక్ శర్మ అర్ధ శతకాలు 2, శుభం గిల్ అర్ధ శతకాలు 3. ఇద్దరు ప్లేయర్లలో అభిషేక్ శర్మ ఎందుకు ప్రత్యేకం అంటే ప్రారంభ ఓవర్లోనే వేగంగా స్కోర్ చేయగల సామర్థ్యం, తక్కువ మ్యాచ్లోనే 2 శతకాలు సాధించడం, ఎడమ చేతి బ్యాట్స్మెన్ గా అవసరమైనప్పుడు బౌలింగ్ చేయగలడు. ఈ ప్రత్యేకతల వల్ల అభిషేక్ శర్మ ప్రత్యేకంగా నిలిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటార్కిటికా కొన్ని ప్రాంతాలు తిరిగి సాధ్యపడని వాతావరపు మలుపు దాటిపోయినట్లు కనిపిస్తోంది. ఇది సముద్ర మట్టాల వాతావరణ స్థిరత్వం మరియు జీవన వైవిధ్యంపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మలుపు అంటే క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అని అర్థం. అంటార్కిటికాలో ఏం జరుగుతుందంటే వెస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ అంచనాలకు మించి కరుగుతోంది. ముఖ్యమైన ఐస్ షెల్స్ విచ్ఛిన్నమవుతున్నాయి. దీనివల్ల గ్లేషియర్లు సముద్రంలోకి వేగంగా ప్రవహిస్తున్నాయి. కరుగుతున్న మంచునీరు సముద్ర ప్రవాహాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. పెంగ్విన్లు, క్రిల్ వంటి జీవులు తమ నివాసాలను కోల్పోయే ప్రమాదం ఉన్నాయి. క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక మలుపు స్థాయి. దాన్ని దాటిపోయిన తర్వాత
మార్పులు స్వయంగా కొనసాగుతాయి. వాటిని ఆపడం అసాధ్యం. ఒకసారి దాటిపోయిన తర్వాత ఐస్ షీట్లు, సముద్ర ప్రవాహాలు, అడవులు శాశ్వతంగా మారిపోతాయి. ఈవెన్ ఎమిషన్ తగ్గించినా కూడా. వెస్ట్ అంటార్క్టిక్ ఐస్ షీట్ పూర్తిగా కూలిపోతే 3 మీటర్ల వరకు సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది. సముద్ర ప్రవాహాల మార్పు వల్ల ఉష్ణోగ్రత తరంగాలు, వరదలు, ఎండలు పెరిగే అవకాశం ఉంది. అంటార్క్టికా మార్పులు ఇతర వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు అమెజాన్ అడవి, కోరల్ రీఫ్స్. పరిష్కార మార్గంగా గ్రీన్ హౌస్ గ్యాస్ను తగ్గించడమే మార్గమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. COP30 బ్రెజిల్ సదస్సులో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. శాటిలైట్ ట్రాకింగ్, క్లైమేట్ మోడలింగ్ ద్వారా మార్పులను ముందుగా అంచనా వేయడం జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్టిలో ఉంచుకొని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియా యొక్క పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ శైలి స్టికీ లేదా టూ పేస్డ్ పిచ్ పై ప్రమాదకంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో భారత స్పిన్నర్లు మరియు స్లో బౌలర్లు మెరుగైన ప్రభావాన్ని చూపగలరని ఆయన విశ్లేషించారు. రీసెంట్ జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20లో భారత స్కోర్ 167, 8 వికెట్లు. ఇందులో శుభం గిల్ 46 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా స్కోర్ 119 పరుగులకు ఆలౌట్ అయ్యింది 18.2 ఓవర్లలో. శుభం దూబే స్లో బంతులతో టిమ్ డేవిడ్ మరి మిచెల్ మార్ష్ను పెవిలియన్కు పంపారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కలిపి 6 వికెట్లు తీసి 49 పరుగులు మాత్రమే ఇచ్చారు. అశ్విన్ విశ్లేషణ ఏమిటంటే స్టిక్కీ పిచ్ పై బంతి బ్యాట్కి సరిగ్గా రాకపోవడం వల్ల పవర్ హిట్టింగ్ విఫలమయ్యే అవకాశం ఉంది. భారత్ బౌలింగ్ దళం అలాంటి పిచ్ పై మెరుగైన ప్రదర్శన చేయగలదు. ఆస్ట్రేలియా ఎంపిక చేసిన వేదికలు కూడా నెమ్మదిగా ఉండే పిచ్లే. ఇది భారత్కు అనుకూలం. ఇలాంటి పిచ్చులు ఉంటే భారత్కు స్ట్రాటజీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ శైలిని అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అటామిక్ ఎంటాంగిల్మెంట్ ఆధారంగా లైట్ బర్స్ట్ ఎలా మెరుగుపరచవచ్చో తెలిపే శాస్త్రీయ పరిశోధన గురించి మాట్లాడుకుందాం. ముందుగా సూపర్ రేడియన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సూపర్ రేడియన్స్ అనేది క్వాంటం ఫెనామినా. ఇందులో ఆటమ్స్ ఒకే సమయంలో సమన్వయంగా వెలుగును విడుదల చేస్తాయి. ఇది ఇండివిజువల్ ఆటమ్స్ విడుదల చేసే వెలుగుతో పోలిస్తే ఎక్కువ శక్తివంతమైన మరియు వేగవంతమైన వెలుగు వెదజల్లుతుంది. ఇది ఆప్టికల్ క్యావిటీలో ఆటమ్స్ ఉంచినప్పుడు ఈ చర్య జరుగుతుంది. అక్కడ ఇవి ఒకదాంతో ఒకటి మరియు వెలుగు కణాలతో పరస్పరం చర్య చేస్తాయి. ఎంటాంగిల్డ్ ఆటమ్స్ వల్ల సూపర్ రేడియన్స్ మరింత బలంగా జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ వార్సా మరియు ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఆటమ్ టు ఆటమ్ ఇంటరాక్షన్ సిమ్యులేషన్ లో చేర్చి కొన్ని ఫలితాలు కనుక్కున్నారు. అవేంటంటే బలమైన లైట్ బర్స్ట్ ను, శక్తి బదిలీ సామర్థ్యంను, తక్కువ ఎనర్జీ థ్రెషోల్డ్ వద్ద సూపర్ రేడియన్స్ ఫార్మును కనుగొన్నారు. ఈ పరిశోధనల ఆధారంగా క్వాంటమ్ డివైజెస్ రూపకల్పనకు మార్గం సుగమం అవుతుంది. క్వాంటమ్ బ్యాటరీస్ తయారు చేయడానికి అంటే వేగంగా డిశ్చార్జ్ మరియు ఛార్జ్ అయ్యే బ్యాటరీస్, క్వాంటమ్ సెన్సార్స్ ఇవి అధిక సున్నితత్వంతో పనిచేస్తాయి. క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్కు ఉపయోగపడతాయి. ఈ అధ్యయనం ఫిజికల్ రివ్యూ లెటర్స్ అనే ప్రముఖ ఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఇది ఎంటాంగిల్మెంట్ మరియు ఇంటరాక్షన్ డైనమిక్స్ ఆధారంగా క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి ఒక కొత్త దిశను సూచిస్తోంది. ప్రయోగ సెటప్ ఎలా అంటే ఆటమ్స్ను ఆప్టికల్ క్యావిటీలో ఉంచారు. అంటే 2 అద్దాల మధ్య వెలుగును ట్రాప్ చేసే వ్యవస్థ అన్నమాట. క్వాంటమ్ సిమ్యులేషన్ ద్వారా ఎంటాంగిల్మెంట్ ఆటమ్స్ ఎలా స్పందిస్తాయో విశ్లేషించారు. ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి ది ఎపిక్ అంటే ఏమిటి? ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలను కలిపి రూపొందించిన సినిమా. అక్టోబర్ 31, 2025న ఈ సినిమా విడుదలైంది. మొత్తం సినిమా నిడివి 3 గంటల 46 నిమిషాలు ఉంటుంది. కలెక్షన్ల విషయానికి వస్తే భారతదేశంలో డే 1 10.5 కోట్లు, డే 2 8.7 కోట్లు, డే 3 4.46 కోట్లు, డే 4 1.35 కోట్లు, మొత్తం ఇండియా నెట్ 25.7 కోట్లు సాధించింది. మిగిలిన దేశాల్లో కలెక్షన్లు సుమారుగా 14 కోట్లు. గ్లోబల్గా టోటల్గా 39.75 కోట్లని అంచనా. బాహుబలి ది ఎపిక్ బాహుబలి ది బిగినింగ్ హిందీ వర్షన్ ప్రారంభ వారం కలెక్షన్లు అధిగమించింది. 2025 నవంబర్ 2వ వారం చివరిలో టాప్ 10 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లిస్టులో చోటు సంపాదించింది. వారం మధ్యలో కలెక్షన్ తగ్గడం సాధారణమే, ఎందుకంటే ఇది రీ రిలీజ్ సినిమా కాబట్టి. శాస్త్రవేత్తలు నక్షత్రపు యొక్క రహస్య డిస్క్లో బేబీ ప్లానెట్ ఉన్నట్టు కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్తే శాస్త్రవేత్తలు HD 34282 అనే నక్షత్రం చుట్టూ ఉన్న ధూళి డిస్క్ను పరిశీలించి అందులో శిశు నక్షత్రాలు ఏర్పడుతున్నట్లు సంకేతాలు గుర్తించారు. ఇది గ్రహాల జనన ప్రక్రియను ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అరుదైన అవకాశంగా మారింది. HD 34282 అనే నక్షత్రం భూమికి సుమారుగా 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఓరియన్ స్టార్ క్లస్టర్లో ఉంది. కేక్ అబ్జర్వేటరీలోని అధునాతన ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా డిస్క్లోని ప్రకాశవంతమైన ముడతలు, ఖాళీలు కనిపించాయి. ఈ ముడతలు గ్రహాలు ఏర్పడుతున్న ప్రాంతాలను సూచిస్తాయి. ఖాళీలు
ఈ గ్రహాలు తమ కక్షలో ఉన్న ధూళిని తొలగిస్తున్నట్లు సూచనగా భావించబడుతున్నాయి. ఎక్కువగా గ్రహాలను పరోక్షంగా గుర్తిస్తారు, కానీ ఇది ప్రత్యక్షంగా గ్రహాల జన్నాన్ని చూపించే అరుదైన ఉదాహరణ. డిస్క్లో కనిపించిన అసమానతలు, వలయాలు, ఖాళీలు గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావాన్ని సూచిస్తాయి. ఈ పరిశీలనలు గ్రహాలు ఎలా ఏర్పడతాయి మరియు ఎలా కదులుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. హెచ్డి 34282 వంటి నక్షత్రాలను కాలక్రమంలో పరిశీలించి డిస్కులలో మార్పులు గమనిస్తారు. ఈ డేటా ఆధారంగా గ్రహాల అభివృద్ధి మోడళ్లను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. చంద్రయాన్ 2 యొక్క తాజా డిఎఫ్ఎస్ఏఆర్ డేటా ద్వారా చంద్రుడి మీద నీటి ఉనికిని మరియు ధ్రువ ప్రాంతాల విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. ఇస్రో ఇటీవల చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుండి వచ్చిన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేర్చర్ రాడార్ డేటాను విశ్లేషించింది. ఈ డేటా చంద్రుడి పోలార్ రీజియన్స్ మరియు వాటర్ ఐస్ డిపాజిట్స్ పై లోతైన అవగాహన అందిస్తుంది. డిఎఫ్ఎస్ఏఆర్ డేటా గురించి మాట్లాడుకుంటే దీని రెజల్యూషన్ 25 మీటర్ పర్ పిక్సెల్. ఇది కవరేజ్ వచ్చి 80 డిగ్రీలు 90 డిగ్రీల వరకు లాటిట్యూడ్ ప్రాంతాల్లో ఉత్తర మరియు దక్షిణ ధృవాలను కవరేజ్ చేస్తుంది. 1400 కంటే ఎక్కువ రాడార్ డేటా షీట్లు ఇస్రో ఎస్ఏసి ద్వారా ప్రాసెస్ చేయబడ్డాయి. ఈ డేటా ద్వారా ఏం కనుక్కున్నారంటే పర్మనెంట్లీ షాడో రీజియన్లో పొటెన్షియల్ వాటర్ ఐస్ సిగ్నేచర్లు కనిపించాయి. ఈ డేటా ద్వారా మూన్ ఉపరితల నిర్మాణం మరియు పదార్థ లక్షణాలను విశ్లేషించవచ్చు. డిఎఫ్ఎస్ఏఆర్ యొక్క ఫుల్ పొలారిమెట్రిక్ క్యాపబిలిటీ ద్వారా బరీడ్ ఐస్ మరియు రెగ్యులేట్ లేయర్స్ను గుర్తించవచ్చు. ఈ డేటా ద్వారా చంద్రుడిపై నీటి ప్రవర్తనను మరియు స్థితులను అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ హ్యూమన్ మిషన్స్ కోసం రిసోర్స్ రిచ్ జోన్స్ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఇస్రో ఈ డేటాను ఇంటర్నేషనల్ లూనార్ సైన్స్ కమ్యూనిటీకి అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. CH2 డేటా CH3 ల్యాండర్ మరియు రోవర్ ఫైండింగ్స్తో కలిపి మరింత లోతైన విశ్లేషణ దోహదపడుతుంది. నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్కు మరియు ఇండియా, జపాన్ లూపెక్స్ మిషన్కు ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీపై జరిగిన లేటెస్ట్ పరిశోధనల గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర గుప్తా ఒక కొత్త సమీకరణాన్ని ప్రతిపాదించారు. ఇది విశ్వం ఎలా అభివృద్ధి చెందుతుందో పునఃపరిశీలిస్తుంది. ఆయన అభిప్రాయం ప్రకారం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అనే భావజాలాలు నిజం కాకపోవచ్చు. ఇవి గణితపరమైన భ్రమలు మాత్రమే అయ్యుండొచ్చు. విశ్వం ఎక్స్పాండ్ చెందుతున్న కొద్దీ ఫండమెంటల్ ఫోర్స్ బలహీనపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గెలాక్సీలు కనిపించే పదార్థం కంటే వేగంగా తిరుగుతున్నాయని వివరించేందుకు డార్క్ మ్యాటర్ ఉపయోగపడుతుంది. విశ్వం వేగంగా విస్తరిస్తున్న దాన్ని వివరించేందుకు డార్క్ ఎనర్జీ ప్రతిపాదించబడింది. గుప్తాస్ థియరీ ప్రకారం ఇవి వేరే శక్తులు కాదు, కాస్మెటిక్ కండిషన్స్ మారుతున్నందుకు కనిపిస్తున్న ప్రభావాలు మాత్రమే కావచ్చు అని గుప్తా థియరీ చెబుతుంది. గుప్తా థియరీ నిజమైతే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అవసరం లేకుండా కాస్మలాజికల్ మోడల్స్ రూపొందించవచ్చు. ఇది ఆస్ట్రోఫిజిక్స్ లోని ప్రస్తుత అంగీకారాలను సవాలు చేస్తుంది. విశ్వం యొక్క ఫ్యూచర్ ఎవల్యూషన్ గురించి కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. న్యూ కాన్సెప్ట్ అంటే విశ్వం ఎప్పటికీ విస్తరించదు, ఒక దశలో కుప్పకూలిపోవచ్చు అనే సూచన. రాజేంద్ర గుప్తా గారి థియరీ వివాదాస్పదంగా మారింది మరియు ఇది అంగీకరించబడలేదు. అబ్జర్వేషనల్ డేటాతో సరిపోల్చి పరీక్షించాల్సిన అవసరం ఉంది. డార్క్ మ్యాటర్ మే బిహేవ్ లైక్ ఆర్డినరీ మ్యాటర్ అండర్ గ్రావిటీ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. తాజా పరిశోధన ప్రకారం డార్క్ మ్యాటర్ కూడా గ్రావిటీకి సాధారణ మ్యాటర్ లాగే స్పందించవచ్చు. ఇది గతంలో ఊహించిన ఫిఫ్త్ ఫోర్స్ అనే అదనపు శక్తి సిద్ధాంతాన్ని కొంతవరకు తిరస్కరిస్తుంది. జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా విశ్వంలో గెలాక్సీల కదలికలను విశ్లేషించారు. ఈ పరిశీలనలో న్యూటన్ ఫిజిక్స్ మరియు జనరల్ రిలేటివిటీ సిద్ధాంతాలకు అనుగుణంగా డార్క్ మ్యాటర్ కూడా గ్రావిటేషన్ వెల్స్ లోకి పడిపోతూ కనిపించింది. ఈ పరిశోధన ప్రాముఖ్యత ఏమిటంటే విశ్వంలో 85% డార్క్ మ్యాటర్ అని భావించబడుతుంది. ఇది కాంతిని ఉత్పత్తి చేయదు, గ్రహించదు, కాంతికి ప్రతిస్పందించదు, కాబట్టి ఇది ప్రత్యక్షంగా కనిపించదు. గతంలో డార్క్ మ్యాటర్ పై అదనపు శక్తులు లేదా ఎగ్జోటిక్ ప్రాక్టికల్స్ ప్రభావం ఉండవచ్చని అనుమానించారు, కానీ ఈ అధ్యయనం ద్వారా గ్రావిటీ కన్నా 7% ఎక్కువ శక్తి ప్రభావం ఉంటుందని తేలింది. డార్క్ మ్యాటర్ గ్రావిటీ ద్వారా మాత్రమే ప్రభావితం అవుతుందనే సిద్ధాంతాన్ని కాస్మోలాజీ యొక్క స్టాండర్డ్ మోడల్ బలపరుస్తుంది. శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ను ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రత్యక్షంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ సెలక్షన్స్ విషయంలో పార్షియాలిటీ మరియు నెపోటిజం అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే యువ బౌలర్ హర్షిత్ రాణాను ఆస్ట్రేలియాతో జరిగే భారత వైట్ బాల్ సిరీస్కు ఎంపిక చేశారు. దీనితో కొంతమంది అభిమానులు గౌతమ్ గంభీర్ అతనికి వ్యక్తిగతంగా దగ్గర వ్యక్తి అని భావించి పక్షపాతం జరిగిందని ఆరోపించారు. గంభీర్ గతంలో కేకేఆర్ మెంటార్గా ఉన్నారు. ఇప్పుడు భారత్ జట్ హెడ్ కోచ్గా కొనసాగుతున్నారు. గంభీర్ మాజీ సహచరుడు మన్విందర్ బిస్లా ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ ఇది పర్సనల్ కనెక్షన్ కాదు, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేశారని బిస్లా స్పష్టం చేశారు. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో 3వ ఓడిఐలో 4 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశారని గుర్తు చేశారు. భారత క్రికెట్లో నెపోటిజం వర్సెస్ మెరిట్ అనే చర్చకు ఇది ఒక మంచి ఉదాహరణ. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో ఎంపిక ప్రక్రియ న్యాయంగా ఉందని మన్విందర్ బిస్లా చెప్పాలనుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.
హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ను జట్టులోంచి తప్పించడంపై గౌతమ్ గంభీర్ స్పందించారు. భారత జట్టులో హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ లాంటి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను తప్పించాల్సి రావడం గురించి గంభీర్ మాట్లాడుతూ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం. వారు బాగా ఆడుతున్నా జట్టులో చోటు దక్కపోవడం నన్ను కలిచివేసింది అని అన్నారు. గంభీర్ చెప్పిన ముఖ్యాంశాలు ఏంటంటే, జట్టులో కేవలం 11 మందికి అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. టాలెంట్ కంటే జట్టు సమతుల్యత ముఖ్యం. ఆటగాళ్లతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండేలా చూసేవాడిని అని ఆయన అన్నారు. హర్షదీప్ తిరిగి జట్టులోకి వచ్చి మూడో టీ20 మ్యాచ్లో 3 వికెట్లు తీసి 4వ మ్యాచ్లో 1-22తో మెరిశాడు. ఇది అతని గొప్ప ఆట తీరును రుజువు చేయడమే కాకుండా భారత బౌలింగ్ బలాన్ని కూడా చూపించింది. గౌతమ్ గంభీర్ కోచ్గా తన నాయకత్వ శైలిని స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. తక్షణ ఫలితాల కంటే జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయాలే మంచివి. ఎలైట్ ఆటగాళ్లను మేనేజ్ చేయడంలో భాగోద్వేగాలపై నియంత్రణ అవసరమని ఇది సూచిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. భారత్కు చెందిన జీసాట్ 7R ఉపగ్రహం గురించి మాట్లాడుకుందాం. జీసాట్ 7R అనేది భారతదేశం యొక్క అత్యంత బరువైన రక్షణ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దాని బరువు సుమారుగా 4400 కిలోగ్రాములు ఉంటుంది. దీన్ని ఇస్రో నవంబర్ 2, 2025న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి LVM-3M5 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన శాటిలైట్. జీసాట్ 7R భారత నేవీ కోసం సెక్యూర్ రియల్ టైమ్ మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ అందిస్తుంది. ఇది భారత ఉపఖండం మరియు పరిసర సముద్ర ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇది మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ మెరుగుపరుస్తుంది. దీని ద్వారా భారత నౌకాదళం శత్రు కదలికను గమనిస్తూ సమన్వయం చేసుకోవచ్చు. చైనా ఇండియన్ ఓషన్ రీజియన్ లో తన నౌకా శక్తిని విస్తరించడంతో జీసాట్ 7R భారత వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కాపాడుతుంది. చైనా యోగాన్, బైడో వంటి ఉపగ్రహాల ద్వారా స్పేస్ మిలిటరీ ఇంటిగ్రేషన్ సాధించింది. జీసాట్ 7R నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ కు మద్దతు ఇస్తుంది. నౌకలు, సబ్మెరైన్లు, విమానాలు మరియు కమాండ్ కేంద్రాల మధ్య సీమ్లెస్ డేటా షేరింగ్ ను సాధిస్తుంది. ఇది ఐ ఇన్ ద స్కై లాగా పనిచేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ మాల్కా, హమ్రూజ్ వంటి కీలక సముద్ర మార్గాలపై నిరంతరం నిఘు ఉంచుతుంది. జీసాట్ 7R జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో పనిచేస్తుంది. దీని విశాల పరిధిలో స్థిరమైన కనెక్టివిటీ అందిస్తుంది. UHF, సి బ్యాండ్, KU బ్యాండ్ వంటి మల్టీ బ్యాండ్ సపోర్ట్ కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు జామింగ్ ను ఎదుర్కొనేలా రూపొందించబడిన ఒక వ్యవస్థ. 2025 ICC ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు సభ్యులు పొందిన అవార్డులు మరియు బహుమతుల గురించి తెలుసుకుందాం. BCCI 51 కోట్లు ఇచ్చింది. ఇవి ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి మరియు సెలెక్టర్లకు పంపిణీ చేశారు. ICC $4.4 మిలియన్ ఇచ్చింది. ఇది వరల్డ్ కప్ విజయం కోసం అధికారిక ప్రైజ్ మనీ. స్టేట్ గవర్నమెంట్స్ 10 కోట్ల దాకా ఇచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలు 5 కోట్ల పైన ఇచ్చాయి. రిలయన్స్, JSW, టాటా గ్రూప్ వంటి సంస్థలు బోనస్లు మరియు ఎండోర్స్మెంట్లు ఇచ్చాయి. హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ వంటి ఆటగాళ్లకు కార్లు బహుమతిగా ఇచ్చారు. సూరత్కు చెందిన జ్యువెలర్ ప్రతి ఆటగాళ్లకు ప్రత్యేక డైమండ్ పెండెంట్ బహుమతిగా ఇచ్చాడు. కొంతమంది ప్లేయర్స్ ను పద్మ అవార్డుల కోసం నామినేట్ చేశారు. కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పదోన్నతులు ఇచ్చారు. దీప్తి శర్మ ఫైనల్లో 5 వికెట్లు తీసినందుకు ప్రత్యేక నగదు బహుమతిని పొందారు. షఫాలి వర్మ ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచినందుకు హర్యానా ప్రభుత్వం 1 కోటి మరియు లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చింది. అమన్ జోత్ కౌర్ ఫైనల్లో అద్భుతమైన క్యాచ్ పట్టి మూమెంట్ ఆఫ్ ది ఫైనల్ గా ఎంపికైనందుకు పంజాబ్ ప్రభుత్వం 50 లక్షలు బహుమతిగా ఇచ్చింది. భారత మహిళా జట్టు తొలిసారి ICC వరల్డ్ కప్ ను గెలుచుకుంది. నేవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విజయం స్పాన్సర్షిప్, మీడియా కవరేజ్, గ్రాస్ రూట్ మద్దతును పెంచే అవకాశం ఉంది. ఇంటర్స్టెల్లార్ కామెట్ 3A అట్లాస్ సూర్యుని సమీపంలో అనూహ్యంగా ప్రకాశించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 3A అట్లాస్ అనేది మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన 3వ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. మొదటిది ఓమోవా, ఇది 2017లో వచ్చింది. రెండవది 2I బెరిసోవ్ 2019లో వచ్చింది. 3A అట్లాస్ ఇది 2025 జూలై 1న అట్లా టెలిస్కోప్ ద్వారా కనుగొనబడింది. 3A అంటే 3వ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని సూచిస్తుంది. అట్లాస్ అనేది దీన్ని కనుగొన్న వ్యవస్థ పేరు. ఇది సౌర వ్యవస్థలో ఏర్పడిన కామెంట్లకు భిన్నంగా ఇతర నక్షత్ర వ్యవస్థల నుండి వచ్చినదిగా భావిస్తున్నారు. 2025 అక్టోబర్ 29న 3A అట్లాస్ సూర్యునికి దగ్గరగా చేరుకుంది. సాధారణంగా సూర్యుని వేడి వల్ల ఐస్ ఆవిరై కొంత ప్రకాశం పెరుగుతుందని అంచనా. కానీ ఇది అనూహ్యంగా ఎక్కువగా ప్రకాశించింది. కొన్ని ఉపగ్రహాల ద్వారా ఈ కామెట్ నీలంగా మారడాన్ని గమనించారు. ఇది చాలా అరుదైనది. దీనివల్ల రసాయన నిర్మాణం లేదా ఉపరితల లక్షణాలు మారుతున్నాయేమని అనుమానించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన AVI లియో ప్రకారం ఇది సూర్యుని కంటే ఎక్కువ నీలంగా కనిపించింది. 3A అట్లాస్ అధ్యయనం చేయడం ద్వారా ఇతర నక్షత్ర వ్యవస్థలోని గ్రహాల నిర్మాణం గురించి సమాచారం పొందవచ్చు. ఇది కామెంట్ ప్రవర్తనపై ఉన్న మోడల్ను సవాల్ చేస్తుంది. మన సూర్యుని పరిసరాల్లో ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఎలా స్పందిస్తుందో చూడడానికి ఇది అరుదైన అవకాశం. ఇస్రో యొక్క గగనయాన్ జీవన్ మిషన్ పై తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఇస్రో తన తొలి అన్క్రూడ్ గగనయాన్ మిషన్
జనవరి 2026కు వాయిదా వేసింది. ఇది భారతదేశపు మానవ అంతరిక్ష యాత్ర ప్రోగ్రాంలో కీలక దశ. మొదటగా 2025లో ప్రయోగించాలనే ఉద్దేశంతో ఉన్న ఇప్పుడు జనవరి 26కు వాయిదా పడింది. ఇస్రో చైర్మన్ వి నారాయణ గారి ప్రకారం రెగ్యులర్ టెస్టింగ్ మరియు సిస్టమ్ వాలిడేషన్ అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగం డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ మిషన్ యొక్క లక్ష్యాల గురించి మాట్లాడుకుంటే G1 మిషన్ లో హ్యూమన్ రేటెడ్ LVM-3 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్స్ ను ప్రయోగిస్తారు. ఈ మిషన్ ద్వారా కొన్ని అంశాలను పరిశీలిస్తారు. క్రూ మాడ్యూల్స్ ఆపరేషన్ మరియు స్ప్లాష్ డౌన్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పనితీరు, థర్మల్ షీల్డ్ మరియు రీఎంట్రీ ఇంటిగ్రిటీలను పరిశీలిస్తారు. G1 అనేది మొత్తం 3 అన్క్రూడ్ మిషన్లో మొదటిది. ఈ 3 అన్క్రూడ్ మిషన్లు విజయవంతంగా పూర్తయిన తర్వాత 2027లో భారత్ మొదటి క్రూడ్ స్పేస్ ఫ్లైట్ మిషన్ను చేయనుంది. గగనయాన్ ద్వారా భారత్, యుఎస్, రష్యా, చైనా తర్వాత మానవులను స్వతంత్రంగా అంతరిక్షంలోకి పంపిన 4వ దేశంగా రికార్డ్ అవుతుంది. ఇది స్పేస్ డిప్లొమసీ, డిఫెన్స్ ప్రిపేర్నెస్ మరియు కమర్షియల్ లాంచ్ సర్వీస్లో భారత్ స్థానాన్ని పెంచుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ మరియు స్పేస్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇస్రో చేపట్టబోయే మంగళయాన్ 2 మిషన్ గురించి మాట్లాడుకుందాం. మంగళయాన్ 2 అనేది భారతదేశం యొక్క స్పేస్ మిషన్. ఇందులో రోవర్ను మార్స్పై ల్యాండ్ చేయడానికి చేసే మొదటి ప్రయత్నం. 2013లో విజయవంతమైన మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ మిషన్లో ఉండే భాగాలు: 1 ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఆర్బిటర్ మార్స్ను ఆర్బిటర్ నుండి అధ్యయనం చేయడానికి, ల్యాండర్ మార్స్ ఉపరితలంపై రోవర్ను ల్యాండ్ చేయడానికి, రోవర్ మార్స్ ఉపరితలాన్ని అన్వేషించడానికి. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ గారి ప్రకటన ప్రకారం మంగళయాన్ 2 మిషన్ 2030లో లాంచ్ అవుతుంది. ఎందుకు 2030లో అంటే మార్స్, ఎర్త్ మధ్య సరైన లాంచ్ విండో కోసం మరియు అడ్వాన్స్ లీడింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఆ సమయం పడుతుంది. మంగళయాన్ 1 మిషన్ను 5 నవంబర్ 2013లో విజయవంతం చేశారు. మంగళయాన్ 1 మిషన్ వలన మార్స్ ఆర్బిట్ చేరిన మొదటి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ మిషన్ విజయవంతం చేసిన దేశంగా భారత్ నిలిచింది. మంగళయాన్ 1 మిషన్ వలన మార్స్ అట్మాస్ఫియర్, సర్ఫేస్ మరియు మినరల్స్ పై విలువైన డేటాను మనం సేకరించగలిగాం. మంగళయాన్ 2 యొక్క గోల్స్ ఏంటంటే: 1 మార్టియన్ జియాలజీ, క్లైమేట్ మరియు సర్ఫేస్ కంపోజిషన్ అధ్యయనం చేయడం, ఆటోనామస్ ల్యాండింగ్ సిస్టమ్ మరియు రోవర్ మొబిలిటీని పరీక్షించడం, ఇంటర్ ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్లో భారత స్థానాన్ని మెరుగుపరచడం. ఇది భారతదేశం ఇటీవల విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్ 3, ఆదిత్య L1 మరియు నిసార్ తర్వాతి అడుగు. మంగళయాన్ 2 మిషన్ మార్స్పై ల్యాండ్ చేసే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ను నిలబెట్టింది. నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మినీ నెప్ట్యూన్ గ్రహాలపై వెలుగులోకి వచ్చిన లేటెస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజా పరిశోధనల ద్వారా మినీ నెప్ట్యూన్ గ్రహాలపై ఉన్న పాత సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని తేలింది. ఈ గ్రహాలకు మాగ్మా సముద్రాలు ఉండవు, బదులుగా ఘనమైన ఉపరితలాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మినీ నెప్ట్యూన్ అంటే ఏమిటి? ఇవి భూమి కంటే పెద్దవి కానీ నెప్ట్యూన్ కంటే చిన్నవైన గ్రహాలు. సాధారణంగా హైడ్రోజన్, హీలియం వాయువులతో ఇవి కప్పబడి ఉంటాయి. కెప్లర్, TESS వంటి మిషన్లు వీటిని అత్యధికంగా గుర్తించాయి. పాత సిద్ధాంతం ప్రకారం వీటి గుండ్రని శిలాభాగం అధిక ఒత్తిడి వల్ల మాగ్మాగా మారి మొత్తం గ్రహం మాగ్మా సముద్రంగా ఉంటుందని భావించేవారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్న విషయాలు ఏంటంటే వీటి వాతావరణం అధిక సాంద్రత ఉండి ఉపరితలంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని, మాగ్మా బదులుగా శిలా ఉపరితలాలు ఉండే అవకాశం ఉంది. JWT వాతావరణం ద్వారా వెళ్లే ఇన్ఫ్రారెడ్ కాంతిని విశ్లేషించి రసాయన సంకేతాలు మరియు ఒత్తిడి వివరాలను గుర్తించింది. JWST కనుగొన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత గ్రహణ సిద్ధాంతాలు తప్పని తేలుతుంది. ఘన ఉపరితలాలు ఉండడం వల్ల కొన్ని గ్రహాల చుట్టూ ఉన్న చంద్రులు లేదా వాతావరణాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. JWST మరిన్ని మినీ నెప్ట్యూన్ పరిశీలించేందుకు ప్రయారిటీ ఇస్తుంది. టెస్ మిషన్ ద్వారా కనుగొనబడిన TOI-280b మినీ నెప్ట్యూన్ కంటే 40% చిన్నది. టెస్ ద్వారా ఇప్పటికే 7,700 కంటే ఎక్కువ గ్రహాలు గుర్తించబడ్డాయి. వీటిలో మినీ నెప్ట్యూన్లు ఎక్కువగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా బ్రిస్బేలోని గబ్బా స్టేడియంలో జరిగిన చివరి T20 ముందు 99 వికెట్లతో ఉన్నాడు. అతను T20లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ పేసర్గా నిలవబోతున్నాడు. ఇది టెస్టులు, వన్డేలు, T20లు 3 ఫార్మాట్లలో 100+ అంతర్జాతీయ వికెట్లు తీసిన అరుదైన ఘనత. జస్ప్రీత్ బుమ్రా T20 రికార్డ్స్ చూసుకుంటే మొత్తం 77 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 99 వికెట్లు తీశాడు. బ్రిస్బేన్లో జరిగిన మ్యాచ్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే 5వ T20 మ్యాచ్ వర్షం కారణంగా 4.5 ఓవర్ల తర్వాత నిలిపివేయబడింది. భారత్ వికెట్లు కోల్పోకుండా 52 స్కోరుతో ఉన్న సమయంలో మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. T20లో 100 వికెట్లు సాధించడం ద్వారా బుమ్రా లేటెస్ట్ భారత స్పేస్ లెజెండ్గా గుర్తింపు పొందుతాడు. T20, ODI, టెస్ట్ 3 ఫార్మాట్లలో స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం చాలా అరుదైన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇటీవల బుమ్రాను
ప్రపంచంలో అత్యంత కఠినమైన బౌలర్ అని ప్రశంసించారు. సౌత్ ఆఫ్రికా 20 లీగ్లో బూమ్రాను ఫేస్ చేయకపోవడం మంచిదని ఆయన నవ్వుతూ చెప్పారు. బూమ్రా ఎందుకు అంత టఫ్ బౌలరో ఇప్పుడు తెలుసుకుందాం. అసాధారణ బౌలింగ్ యాక్షన్ బూమ్రా సొంతం. బూమ్రా యొక్క స్వింగ్ యాక్షన్ ను బ్యాట్స్మెన్ అంత సులభంగా అంచనా వేయలేడు. అద్భుతమైన ఖచ్చితత్వం, ముఖ్యంగా డెత్ ఓవర్లో యార్కర్లు వేయడంలో బూమ్రా అగ్రగామి. అన్ని ఫార్మాట్ లో ప్రభావం చూపగలడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 1 బౌలర్ గా ఉన్నారు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోడు. గాయాల నుంచి తిరిగి వచ్చి మరింత బలంగా బౌలింగ్ వేస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు అజేయ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో కూడా బూమ్రా కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బూమ్రా తన కృషి నిబద్ధతతో ప్రపంచ స్థాయి బౌలర్ గా నిలిచారు. అతను కేవలం బౌలరే కాదు, ఒక వ్యూహాత్మక ఆయుధం, మ్యాచ్లను మార్చగల శక్తి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. భారత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన లావా అగ్ని 4 అనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానుంది. లావా అగ్ని 4 స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే 6.78 ఇంచెస్ ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ప్రీవియస్ మోడల్ లావా అగ్ని 3లో ఉన్న ప్లాస్టిక్ బాడీకి బదులుగా అల్యూమినియం ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ ను ఉపయోగిస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ చిప్ సెట్ తో వస్తుంది. మోడల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో డ్యూయల్ రేర్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. కస్టమైజ్ చేయగల యాక్షన్ కి పవర్ వాల్యూమ్ బటన్లు కుడివైపున ఉంటాయి. లూనార్ మిస్ట్ క్వాంటమ్ బ్లాక్ లో కలర్ లో అవైలబుల్ లో ఉంటుంది. ధర విషయానికి వస్తే 30,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఇది OnePlus Nord, IQOO Neo వంటి మిడ్ రేంజ్ ఫోన్లకు పోటీగా నిలుస్తుంది. లావా ఈ ఫోన్ ను మేడ్ ఇండియా కాన్సెప్ట్ తో ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు మరియు అందుబాటు ధరలో తీసుకురానుంది. రవితేజ నటించిన మాస్ జాతర సినిమా యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మాస్ జాతర సినిమా 5వ రోజు వరకు సుమారు 12.45 కోట్లు వసూలు చేసింది. కానీ వీక్ డేస్ లో కలెక్షన్లు కొంచెం తగ్గాయి. రోజువారీ కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డే 3.1 క్రోర్స్, సెకండ్ డే 4.2 క్రోర్స్, థర్డ్ డే 3.15 క్రోర్స్, ఫోర్త్ డే 1.1 క్రోర్స్, ఫిఫ్త్ డే 0.59 క్రోర్స్. కలెక్షన్లు ఎందుకు తగ్గాయంటే బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ వల్ల పోటీ పెరిగింది. కథా స్క్రీన్ ప్లే పై కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే రవితేజ నటన మరియు మాస్ ఎలివేషన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర మెయిన్ లీడ్ గా నటించారు. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ కలిగిన సినిమా. ఒక డ్రగ్ డాన్ ఎదుర్కొనే పోలీస్ పాత్రలో రవితేజ నటించారు. ఇది అక్టోబర్ 31, 2025న రిలీజ్ అయింది. ఇది రవితేజకు వరుసగా 5వ అండర్ పర్ఫార్మింగ్ సినిమా కావచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడరేట్ బడ్జెట్ ఉన్నప్పటికీ థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వీకెండ్ కలెక్షన్లు తప్పనిసరిగా ఉండాలి. రాబోయే వీకెండ్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కొంతమేర రికవరీ సాధ్యమే అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మోటరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్ అండ్ డీటెయిల్స్. డిజైన్ విషయానికి వస్తే బాడీ మందం 5.99 mm ఉంటుంది. ఇది అత్యంత స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు. బరువు 159 గ్రామ్స్. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ POLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్, రిజల్యూషన్ 1.5K, 10-bit కలర్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో IP68 ఆర్ IP69 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. మోటరోలా ఎడ్జ్ 70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో అడ్రినో 722 GPU వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే 12 GB ర్యామ్ LPDDR5X సపోర్ట్ తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 512 GB. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వరకు సపోర్ట్ ఇస్తారు. కెమెరా విషయానికి వస్తే రేర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. OIS కి సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degrees వరకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇస్తుంది. 4K వీడియో రికార్డింగ్ అప్ టు 30 ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 4800 mAh సిలికాన్ బ్యాటరీని యూజ్ చేశారు. 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఒక రోజు వరకు వాడుకోవచ్చు. ధర విషయానికి వస్తే యూకేలో €700 ఉంటుంది, సుమారుగా 80,000. యూరప్లో €799 ఉంటుంది, సుమారు ధర 81,000. మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ ని యూరోప్, మిడిల్ ఈస్ట్ లో రిలీజ్ చేస్తారు. తర్వాత భారత్ లోకి అందుబాటులోకి వస్తుంది.
చంద్రుడి మీద అసమాన డస్ట్ హ్యాలో రహస్యాన్ని శాస్త్రవేత్తలు చివరకు పరిష్కరించారు. ఇది చంద్రుడి సూర్యకాంతి వైపు ఎక్కువగా ఉండడానికి కారణం డేటా మెటీరో ఇంపాక్ట్స్ మరియు తీవ్రమైన థర్మల్ వేరియేషన్స్ అని వారు గుర్తించారు. డస్ట్ హ్యాలో లేదా ధూళి వలయం గురించి చంద్రుడి చుట్టూ ఒక ఫెయింట్ అసిమెట్రిక్ డస్ట్ క్లౌడ్ ఉంటుంది. దీనిని డస్ట్ హ్యాలో అంటారు. ఇది మైక్రోమెటీరిక్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడుతుంది మరియు చంద్రుడి భూమి చుట్టూ తిరిగే సమయంలో చంద్రుడితో పాటు కదులుతుంది. ఈ హ్యాలో సూర్యకాంతి వైపు థిక్‌గా ఉండడం వలన శాస్త్రవేత్తలకు చాలా కాలంగా ఒక మిస్టరీగా ఉంది. చంద్రుడిపై పగటి సమయంలో పడే మీటోర్స్ కంటే రాత్రి సమయంలో పడే మీటోర్స్ 6-7% ఎక్కువ డస్ట్‌ను ఎజెక్ట్ చేస్తాయి. చంద్రుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు సన్‌లైట్‌లో 100 ° పైగా ఉండగా షాడోలో -150 °C ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ వల్ల సాయిల్ బిహేవియర్ మారుతుంది. వేడి లూనార్ వల్ల సాయిల్ ఎక్కువగా అస్థిరంగా మారి ఇంపాక్ట్ వల్ల డస్ట్ పార్టికల్స్ ఆర్బిట్‌లోకి వెళ్లే అవకాశం పెరుగుతుంది. శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్స్ మరియు లూనార్ ఆర్బిటర్ అబ్జర్వేషనల్ డేటా ఆధారంగా డస్ట్ బిహేవియర్ మోడల్‌ను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ ప్లానెట్స్ ప్రచురించబడింది. ఇది థర్మల్ కండిషన్స్ మరియు ఇంపాక్ట్ టైమింగ్ డస్ట్ హ్యాలో డిస్ట్రిబ్యూషన్ పై ప్రభావం చూపుతాయని నిర్ధారించింది. ఈ ఫలితాలను మెర్క్యూరీ, ఆస్ట్రాయిడ్స్ వంటి ఇతర ఎయిర్లెస్ బాడీస్ పై కూడా వర్తించవచ్చు. ఇది చరిత్రలో తొలిసారి చైనా అంతరిక్ష సంస్థ నాసాను సంప్రదించి ఒక ఉపగ్రహం ఢీకొనకుండా నివారించేందుకు ముందడుగు వేసింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష భద్రతా సహకారంలో కీలక మైలురాయిగా భావించబడుతుంది. అక్టోబర్ 1, 2025న చైనా ఉపగ్రహం మరియు నాసా ఉపగ్రహం మధ్య తక్కువ దూరంలో ఢీకొనే ప్రమాదం ఏర్పడింది. చైనా అంతరిక్ష సంస్థ నాసాను ముందుగా హెచ్చరించి తమ ఉపగ్రహాన్ని కదిలించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో నాసాని హెచ్చరికలు ఇచ్చేది మరియు నాసా ఉపగ్రహాన్ని కదిలించేది. చైనా స్వయంగా నాసాను సంప్రదించి ఢీకొనకుండా నివారించేందుకు ముందడుగు వేసింది. ఇది నాసా చైనాతో తీసుకున్న తొలి కొలిజన్ అవాయిడెన్స్ చర్య. స్టార్లింక్, గోవాంగ్ వంటి మెగా కన్సల్టేషన్ల వల్ల లో ఎర్త్ ఆర్బిట్ లో రద్దీ పెరుగుతోంది. ప్రత్యర్థి దేశాలు కూడా డేటాను పంచుకోవడం ద్వారా భద్రతను మెరుగుపరుచుకోవచ్చు. నాసా స్పేస్ సస్టైనబిలిటీ డైరెక్టర్ ఆల్విన్ డ్రూ దీన్ని సంతోషించదగ్గ పరిణామంగా అభివర్ణించారు. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ స్పేస్ ట్రాఫిక్ నియంత్రణకు మార్గం చూపవచ్చు. చిన్న డెబ్రిస్ ఢీకొన్నా గానీ పెద్ద ముప్పుగా మారవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఒక స్పేస్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ అవసరం. నాసా యొక్క ఎస్కపేడ్ మిషన్ ద్వారా మార్స్ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి పంపబోయే ట్విన్ స్పేస్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. నాసా నవంబర్ 9, 2025న ఎస్కపేడ్ మిషన్ కింద బ్లూ మరియు గోల్డ్ అనే 2 ఉపగ్రహాలను మార్స్ గ్రహం వైపు ప్రయాణానికి పంపుతుంది. వీటి లక్ష్యం సౌరగాలి మార్స్ గ్రహం వాతావరణం ఎలా తొలగించిందో తెలుసుకోవడం. తద్వారా గ్రహం యొక్క జీవనోగ్యతను ఎలా కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎస్కేపేడ్ అంటే ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరేషన్. బ్లూ మరియు గోల్డ్ అనే 2 ఉపగ్రహాల ద్వారా మార్స్ యొక్క ఐనోస్ఫియర్, మ్యాగ్నెటోస్ఫియర్ మరియు సౌరగాలి పరస్పర చర్యలను అధ్యయనం చేయడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ 2 ఉపగ్రహాలు కలిసి మార్స్ కక్షలో తిరుగుతూ 3D మ్యాప్ను రూపొందిస్తాయి. మార్స్ గ్రహం ఒకప్పుడు నీరు మరియు ఘన వాతావరణం కలిగి ఉండేది. ఇప్పుడు అది వాతావరణాన్ని కోల్పోయి చల్లటి గ్రహంగా మారింది. సూర్యుడి నుండి వచ్చే ఛార్జ్ పార్టికల్స్ మార్స్ గ్రహం వాతావరణాన్ని నెమ్మదిగా తొలగించాయి. దీనికి కారణం మార్స్ గ్రహానికి గ్లోబల్ మ్యాగ్నెట్ లేదు. ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే మార్స్ మీద వాతావరణ కణాలు ఎలా నష్టపోతున్నాయో కొలవడం, గ్రహాల వాతావరణం రక్షించడంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాత్రను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో మార్స్ మీద మానవ మిషన్లకు అవసరమైన సమాచారం అందించడం మరియు భవిష్యత్తులో మార్స్ పై మానవులు ప్రయాణించేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థల రూపకల్పనకు ఇది సహాయపడుతుంది. లిథియం సల్ఫర్ బ్యాటరీల పనితీరు మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 2 లెవెల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. చుంగ్ ఆంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లిథియం సల్ఫర్ బ్యాటరీల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే డ్యూయల్ లెవెల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీని అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్ క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలకు మార్గం చూపుతుంది. లిథియం సల్ఫర్ బ్యాటరీలు హై ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉండే బ్యాటరీలు, లో కాస్ట్ మరియు ఎకో ఫ్రెండ్లీ. సల్ఫర్ వాడడం వల్ల కోబాల్ట్ వంటి ఖరీదైన లోహాల అవసరం ఉండదు. కానీ కండక్టివిటీ ఇష్యూస్, కెపాసిటీ ఫైడింగ్ మరియు పాలీసల్ఫైడ్ డిజొల్యూషన్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి 2 లెవెల్ స్ట్రాటజీని అభివృద్ధి చేశారు. ఈ వ్యూహాన్ని ప్రొఫెసర్ సూయింగ్ కౌన్ పార్క్ మరియు ప్రొఫెసర్ ఇన్హో నామ్ నేతృత్వంలోనే టీం అభివృద్ధి చేశారు. ఇందులో మొదటి స్ట్రాటజీ కార్బన్ సబ్స్ట్రేట్ ఆప్టిమైజేషన్, రెండోది కెటాలిస్ట్ కోఆర్డినేషన్ మాడ్యులేషన్. కార్బన్ సబ్స్ట్రేట్ ఆప్టిమైజేషన్ లో భాగంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ డెరైవ్డ్ హెరార్కికల్ ఫోరస్ కార్బన్ మోనోఫైబర్ ను వాడారు. ఇవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లను మెరుగుపరచడంలో సల్ఫర్ కన్ఫైన్మెంట్ లో ఉపయోగపడతాయి. కేటలిస్ట్ కోఆర్డినేషన్ మాడ్యులేషన్ లో భాగంగా అన్సాచురేటెడ్ కోబాల్ట్ సింగిల్ ఆటమ్ క్యాటలిస్ట్ ను మెటల్ అండ్ మాయిశ్చరైజ్ తో కలిపారు. ఇవి రెడాక్స్ కైనెటిక్స్ వేగవంతం చేస్తాయి మరియు లిథియం పాలీసల్ఫైడ్ డిజొల్యూషన్ తగ్గిస్తాయి. ఈ 2 స్థాయిలను కలిపి కండక్టివిటీ కెమికలీ స్టేబుల్ ఇంటర్ లేయర్ ను రూపొందిస్తాయి. ఇవి బ్యాటరీ పనితీరును, జీవన కాలాన్ని మెరుగుపరుస్తాయి. ఈ 2 లెవెల్ స్ట్రాటజీ వల్ల బ్యాటరీలు ఎక్కువ సైక్లింగ్ స్టేబిలిటీ మరియు ఎనర్జీ రిటెన్షన్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ తయారీ ప్రక్రియలకు కూడా ఈ స్ట్రాటజీ అనుకూలంగా ఉంటుంది. ఈవీ గ్రిడ్ స్టోరేజ్
పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ కోసం విప్లవాత్మక పరిష్కారం ఈ స్ట్రాటజీ ద్వారా వస్తుంది. OnePlus Ace 60 Pro Max రిటైల్ బాక్స్ ఇమేజెస్ లీక్ అవడం ద్వారా మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు రిలీజ్ డేట్ స్పష్టమైంది. OnePlus Ace 60 Pro Max ముఖ్యమైన ఫీచర్లు. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 SoCని యూజ్ చేశారు. డిస్ప్లే 6.7 ఇంచెస్ ఓఎల్ఈడి స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 165 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 8000 mAh కెపాసిటీ. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే వెనక 15 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా యూజ్ చేశారు. ముందు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 2025 నవంబర్ చివరికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో OnePlus 15R గా విడుదల కావచ్చు. OnePlus Ace 6 Pro Max మోడల్ OnePlus Ace 6 కంటే మెరుగైన పనితీరు అందించనుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ వినియోగదారులకు ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒప్పో ఫైండ్ X9 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఒప్పో ఫైండ్ X9 రెండు మోడల్లో రిలీజ్ అవుతుంది. ఒకటి ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 Pro. ఇవి భారత్లో నవంబర్ 18, 2025 మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని కొనవచ్చు. ఫైండ్ X9 స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 వాడారు. ర్యామ్ 16GB, 512GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ. కెమెరా ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. డిస్ప్లే ఫ్లాట్ ఎడ్జ్ ఫ్రేమ్, రౌండెడ్ కెమెరా ఐలాండ్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ 16 ప్లస్, కలర్ OS 16తో వస్తుంది. ఫైండ్ X9 Pro స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 వాడారు. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో, హ్యాస్బ్లేడ్ ప్రో XHDR ఉంటుంది. ప్రో XDR డిస్ప్లే, ప్రీమియం డిజైన్ ఉంటుంది. ఫైండ్ X9 ప్రారంభ ధర సుమారుగా 75,000 లోపు ఉంటుంది. ఫైండ్ X9 Pro ధర సుమారుగా 1,00,000 లోపు ఉంటుంది. శాస్త్రవేత్తలు భూమి నుండి ఉపగ్రహాలకు క్వాంటం అప్లింక్ను విజయవంతంగా ప్రదర్శించారు. ఇది గతంలో అసాధ్యమని భావించబడింది. ఈ విజయంతో అల్ట్రా సెక్యూర్ గ్లోబల్ క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కు మార్గం సుగమమవుతుంది. క్వాంటం అప్లింక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది భూమి నుండి ఉపగ్రహానికి ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ పంపే ప్రక్రియ. ఇప్పటి వరకు క్వాంటం శాటిలైట్స్ కేవలం డౌన్ లింక్ మాత్రమే చేయగలిగాయి. అప్లింక్ లో వాతావరణం వల్ల ఫోటాన్స్ ఎదిరిపోవడం, సమయ సమన్వయం కష్టం అవడం వల్ల ఇది అసాధ్యమని భావించబడుతుంది. ఈ పరిశోధనలో ఏం సాధించారు? యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ శాస్త్రవేత్తలు ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ను ఉపయోగించి భూమి నుండి ఉపగ్రహానికి విజయవంతంగా పంపగల మోడల్ అభివృద్ధి చేశారు. రెండు భూమి కేంద్రాలు ఒకే సమయంలో ఫోటాన్స్ ను ఉపగ్రహం వైపు పంపి అవి సమకాలికంగా కలుసుకొని క్వాంటం ఎంటాంగిల్మెంట్ ని నిర్ధారించాయి. ఇది క్వాంటం అప్లింక్ సాధ్యం కాదన్న పాత నమ్మకాన్ని తిప్పికొడుతుంది. ఈ పరిశోధన ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ క్వాంటం నెట్వర్క్స్ నిర్మాణానికి ఇది కీలకం. భూమి నుండి పంపే సిగ్నల్ శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది. క్వాంటం కంప్యూటర్స్ ను అంతర్జాతీయంగా కలపడం సులభం అవుతుంది. సెక్యూరిటీ ప్రయోజనాల విషయానికి వస్తే క్వాంటం కమ్యూనికేషన్ లో ఈవ్స్ డ్రాపింగ్ అసాధ్యం. ఎందుకంటే సిగ్నల్ ఎవరైనా ట్రాక్ చేయాలని చూస్తే అది వెంటనే గుర్తించబడుతుంది. ఇది మిలిటరీ, ఫైనాన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని స్పేస్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. భారత్లో త్వరలో రిలీజ్ అయ్యే రియల్మీ, రెడ్మీ ఫోన్ల గురించి మాట్లాడుకుందాం. రియల్మీ C85 5G అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను భారత్లో రిలీజ్ చేయనుంది. ఇది నవంబర్ 2025 చివరిలో విడుదల కానుంది. ప్రపంచంగా ఇటీవల వియత్నాంలో విడుదలైంది. రియల్మీ C85 5G ఫీచర్ విషయానికి వస్తే ఈ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 6.8 అంగుళాల HD+ స్క్రీన్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. రెడ్మీ 15C అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇది 4G, 5G వేరియంట్లో ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోలాండ్లో సెప్టెంబర్ 2025లో విడుదలైంది. రెడ్మీ నెక్స్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 15 సిరీస్. ఇది మిడిల్ రేంజ్ ఫోన్. దీన్ని 2026 జనవరిలో భారత్లో విడుదల చేయనుంది. రెడ్మీ నోట్ 15 సిరీస్ 3 మోడల్లో రిలీజ్ అవుతుందని అంచనా. రెడ్మీ నోట్ 15, రెడ్మీ నోట్ 15 Pro, రెడ్మీ నోట్ 15 Pro Plus. రెడ్మీ నోట్ 15 సిరీస్ హైలైట్స్ ఏంటంటే ఫ్లాగ్షిప్ స్థాయి డ్యూరబిలిటీ ఉంటుంది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్లు యూజ్ చేశారు. రిషబ్ పంత్ గాయాల కారణంగా ఇండియా ఏ మ్యాచ్ రిటైర్డ్ హార్ట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళాడు. వివరాల్లోకి వెళ్తే ఇండియా ఏ మరియు సౌత్ ఆఫ్రికా ఏ మధ్య బెంగళూరులో జరుగుతున్న అనధికార టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ కేవలం 20 నిమిషాల్లో 3 తీవ్రమైన దెబ్బలు తగిలిన తర్వాత రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఇది అతని ఫిట్నెస్ పై మరోసారి ప్రశ్నలు రేపుతుంది. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ మ్యాచ్లో 3వ రోజు ఇది జరిగింది. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ రెండో ఇన్నింగ్స్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు రిషబ్ పంత్. మొదటి బాల్ బౌన్స్ అయి హెల్మెట్ కు తగిలింది. రెండవ బాల్ ఎడమ చేతి మణికట్టు వద్ద తగిలింది. మూడో బాల్ పొట్ట భాగంలో తగిలింది.
ఈ 3 బంతులు సౌత్ ఆఫ్రికా ఫేసర్ మొరోకో వేసినవే. ప్రతి దెబ్బ తర్వాత పంత్ అసౌకర్యంగా కనిపించాడు. అతను కొనసాగించాలనుకున్నప్పటికీ రిషికేశ్ కాంతికర్ మరియు ఫిజియో సూచనలతో అతను ఫీల్డ్ వదిలి వెళ్ళాడు. అప్పటికి అతని స్కోర్ 22 బంతుల్లో 17 పరుగులు. జట్టు స్కోర్ 108, 4 వికెట్లు. 2022లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకొని ఇటీవలే క్రికెట్‌కి తిరిగి వచ్చాడు పంత్. నవంబర్ 14న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ గాయాల కారణంగా అతని మ్యాచ్ రెడీనెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2027 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడే అవకాశం గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు 2027 ప్రపంచ కప్‌కు ముందు కనీసం 9 ఓడిఐ సిరీస్‌లు ఆడే అవకాశం ఉంది. మొత్తం సుమారుగా 27 మ్యాచ్‌లు ఉండొచ్చు. భారత్ 2027 వరల్డ్ కప్ సిరీస్‌కి ముందు 9 ఓడిఐ సిరీస్‌లు ఆడే అవకాశం ఉంది. ఇందులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మొత్తం మ్యాచ్లు సుమారుగా 27 ఓడీస్ ఉంటాయి. రోహిత్ మరియు కోహ్లీలు ఇద్దరు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ఇప్పుడు ఓడిఐల మీద దృష్టి పెట్టారు. ఫిట్నెస్ ఫామ్ కోసం స్ట్రాటజీ రొటేషన్ జరుగుతుంది. యువ ఆటగాళ్లకు వీళ్ళు మార్గనిర్దేశం చేస్తారు. వీళ్ళు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నాయకత్వ నిర్మాణం ఖరారు చేయడం, శుభం గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువతకు మెంటార్‌గా ఉండడం వంటివి చేస్తారు. 2027 ప్రపంచ కప్ వివరాల్లోకి వెళ్తే అక్టోబర్, నవంబర్ 2027 మధ్య ఈ ప్రపంచ కప్ జరుగుతుంది. హోస్ట్ దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే. భారత లక్ష్యం ఏమిటంటే అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ మరియు కోహ్లీతో పాటు యువ ఆటగాళ్లతో ఒక బలమైన జట్టును నిర్మించడం. నవంబర్ 2025కు సంబంధించిన ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ గురించి తెలుసుకుందాం. 5వ స్థానంలో భారత్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 725 పాయింట్లతో ఉన్నాడు. 4వ స్థానంలో భారత్ ప్లేయర్ శుభం గిల్ 745 పాయింట్లతో ఉన్నాడు. 3వ స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ 746 పాయింట్లతో ఉన్నారు. 2వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జార్దాన్ 746 పాయింట్లతో ఉన్నారు. మొదటి స్థానంలో భారత్ ప్లేయర్ రోహిత్ శర్మ 781 పాయింట్లతో ఉన్నారు. టాప్ 10లో భారతదేశం నుంచి 4 ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభం గిల్, విరాట్ కోహ్లీ మరియు వీళ్ళతో పాటు శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో 700 పాయింట్లతో ఉన్నారు. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చారు. కోహ్లీ 5వ స్థానం చేరడం కంబ్యాక్ గా భావిస్తున్నారు. అయితే అతని కెరీర్ బెస్ట్ 2018లో 909 రేటింగ్ తో ఉండింది. బాబర్ ఆజం 709 పాయింట్లతో 7వ స్థాయిని పడిపోయాడు. ఇది 2019 తర్వాత అతని కనిష్ట స్థాయి. సైమ్ ఆయిబ్ 18 స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి చేరాడు. ఇటీవల 169 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ ప్రపంచంలో 2వ స్థానానికి చేరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇప్పుడు మనం సామ్సంగ్ గెలాక్సీ XR హెడ్సెట్ గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ 2025లో జరిగిన సామ్సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో దీన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం దక్షిణ కొరియా, అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కొత్త మార్కెట్లైన జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్‌లలో 2026లో ఈ XR హెడ్సెట్ విడుదల కానుంది. సామ్సంగ్ ప్రపంచవ్యాప్తంగా XR మార్కెట్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సామ్సంగ్ గెలాక్సీ XR ముఖ్యమైన ఫీచర్లు: ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ XR2 ప్లస్ జెన్ 2, ర్యామ్ అండ్ స్టోరేజ్ 16GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. డిస్ప్లే విషయానికి వస్తే 4.3K మైక్రో ఓఎల్ఈడి, ఆడియో డోల్బీ అట్మాస్ స్పెషల్ ఆడియో, మోడల్ ఏఆర్ ఆర్గ్యుమెంట్ మరియు వర్చువల్ రియాలిటీ. ఓఎస్ మరియు టెక్నాలజీ: ఇందులో ఆండ్రాయిడ్ XR అనే కొత్త ఓఎస్ని తీసుకొచ్చారు. ఇది శాంసంగ్, గూగుల్, క్వాల్కమ్ కలిసి అభివృద్ధి చేసినవి. యాపిల్ విజన్ ప్రో మరియు మెటా క్వెస్ట్ ప్రోకు ఇది పోటీగా నిలవనుంది. ప్రస్తుత ధర సుమారు $1,799. శాంసంగ్ XR మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా కన్స్యూమర్ గ్రేడ్ ఇమర్సివ్ టెక్లో పెద్ద మార్పు వస్తుంది. కన్వర్జేషనల్ ఏఐ, హై ఫిడెలిటీ విజువల్స్ వంటివి దీన్ని ప్రీమియం XR కంటెండర్గా నిలబెడతాయి. ఆక్సిజన్ స్థాయి 50% పడిపోవడం వలన శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా టూర్లో జరిగిన 3వ ఓడిఐ సమయంలో శ్రేయస్ అయ్యర్ తీవ్ర గాయానికి గురయ్యాడు. అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం డైవ్ చేసినప్పుడు అతని ప్లీన్ కు గాయం కావడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. గాయం తర్వాత ఆక్సిజన్ స్థాయి 50% పడిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి. అతను 10 నిమిషాల పాటు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను భారత్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ కు శ్రేయస్ ఆడే అవకాశం లేకపోవచ్చు. అతను భారత ఓడిఐ వైస్ కెప్టెన్ కాబట్టి అతను లేకపోవడం అనేది మిడిల్ ఆర్డర్ బ్యాలెన్స్ పై ప్రభావం చూపవచ్చు. శ్రేయస్ కోలుకునే విషయానికి వస్తే పూర్తి ఫిట్నెస్ పొందడానికి అతనికి 1 నెలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. బీసీసీఐ మరియు టీమ్ మేనేజ్మెంట్ అతని ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. శ్రేయస్ గతంలో కూడా బ్యాక్ స్టిఫ్నెస్ వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని ఫిట్నెస్ భవిష్యత్ టోర్నమెంట్ కీలకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. శుభం గిల్ రికీ పాయింట్కి చెందిన ఒక రికార్డును
బ్రేక్ చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే రికీ పాంటింగ్ 2005లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో కెప్టెన్ గా 7 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఈ రికార్డును ఇప్పటి వరకు అంటే 19 సంవత్సరాలుగా ఈ రికార్డును బద్దలు కొట్టడం ఎవరి వల్ల కాలేదు. శుభం గిల్ ఇప్పటికే 2025లో 5 టెస్ట్ సెంచరీలు చేశారు. అందులో 966 పరుగులు కెప్టెన్ గా చేసినవే. భారత్ 2025 చివరిలో దక్షిణాఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇది నవంబర్ 14 కోల్కతాలో ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత శుభం గిల్ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లపై సెంచరీలు చేశారు. టీ20 ఫార్మాట్ లో విమర్శలు ఎదుర్కొన్న టెస్టులు అద్భుతంగా ఆడుతున్నారు. శుభం గిల్ రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేయాలంటే 2 టెస్టుల్లో 3 సెంచరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ శుభం గిల్ రికీ పాంటింగ్ రికార్డును అధిగమిస్తే ఒక క్యాలెండర్ సంవత్సరంలో కెప్టెన్ గా 8 టెస్ట్ సెంచరీలు చేసిన ప్రథమ ఆటగాడిగా చరిత్రలో నిలుస్తాడు. ఇది 19 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టడం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. స్పేస్ ఎక్స్ మరోసారి విజయవంతమైన ప్రయోగం చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి 28 కొత్త స్టార్లింక్ ఉపగ్రహాలను స్పేస్లోకి పంపించింది. ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తరించడంలో కీలకంగా నిలిచింది. ఈ ప్రయోగం నవంబర్ 6, 2025లో చేపట్టారు. ఇది ఫాల్కన్ 9 అనే రీయూజబుల్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేయబడింది. ఈ మిషన్ ని స్టార్లింక్ గ్రూప్ 11-14 అని పిలుస్తారు. మొత్తం ఉపగ్రహాల సంఖ్య 28. లక్ష్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ అందించడం. స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు చేరుతున్నాయి. ఫాల్కన్ 9 బూస్టర్లను తిరిగి ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ ప్రభావం కూడా తగ్గుతుంది. 2025లో స్పేస్ ఎక్స్ సుమారుగా 2600 స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో స్టార్లింక్ ఉపగ్రహాలు నేరుగా మొబైల్ ఫోన్లకు కనెక్ట్ అయ్యేలా రూపొందించబడుతున్నాయి. ఆఫ్రికా, దక్షిణాసియా సముద్ర ప్రాంతాల్లో స్టార్లింక్ సేవలు విస్తరించనున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబేపై కోపం వ్యక్తం చేశాడు. ఇది 12వ ఓవర్లో మార్కస్ స్టోలిన్ బౌండరీ కొట్టిన తర్వాత జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 168 రన్స్ చేసింది. తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. 12వ ఓవర్లో శివన్ దుబే బౌలింగ్ వేస్తున్నాడు. శివన్ దుబే టిమ్ డేవిడ్ ను అవుట్ చేశాడు. తర్వాత మార్కస్ స్టోలిన్ కు 2 డాట్ బంతులు వేసి ఆస్ట్రేలియాకు ఒత్తిడి పెంచాడు. కానీ చివరి బంతి షార్ట్ అండ్ వైడ్ వేసి స్టోలిన్స్ కు బౌండరీ కొట్టేలా చేశాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ డూబేపై అరవడం జరిగింది. ఆ ఓవర్లో మ్యాచ్ మూమెంట్ మార్చే అవకాశం ఉంది. సూర్యకుమార్ కెప్టెన్ గా ఆటగాళ్ల నుంచి అధిక క్రమశిక్షణ మరియు ఎక్కువ గేమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏది ఏమైనా భారత్ 48 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సిరీస్ లో 2-1 లీడ్ తో ఉంది. టిండర్ యొక్క కెమిస్ట్రీ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. టిండర్ కెమిస్ట్రీ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. మీ వ్యక్తిత్వం, అభిరుచులు, జీవనశైలి వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే సమాధానాలను మరియు మీ ఫోన్లోని కెమెరా ద్వారా తీసుకున్న ఫోటోలను విశ్లేషించి మీకు సరిపోయే కంపాటబుల్ ప్రొఫైల్ను మ్యాచ్ సూచిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే యూజర్లు ఓపీటీ ఇన్ చేసి టిండర్కు కెమెరా రోల్ యాక్సెస్ ఇస్తారు. ఏఐ మీ ఫోటోలో ప్యాటర్న్స్ ను గుర్తించి వాటి ఆధారంగా మీ జీవనశైలికి సరిపోయే ప్రొఫైల్ను చూపిస్తుంది. టిండర్ ఈ ఏఐ కెమిస్ట్రీ ఫీచర్ ఎందుకు తీసుకొస్తుందంటే గత 9 క్వార్టర్స్ నుంచి టిండర్కు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తగ్గిపోతున్నారు. మ్యాచ్ గ్రూప్ ఏ ఆధారంగా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచాలని సూచిస్తుంది. ప్రైవసీ అంశాల విషయానికి వస్తే ఏ ఫోటోలు స్కాన్ అవుతాయో యూజర్కు పూర్తి నియంత్రణ ఉండకపోవచ్చు. టిండర్ మీ అనుమతి లేకుండా ఏ ఫోటోను స్కాన్ చేయదు. మీరు ఎప్పుడైనా ఈ ఫీచర్ను ఆపేయవచ్చు. ఇది తప్పనిసరి కాదు. టిండర్ ఏఐ కెమిస్ట్రీ ఫీచర్ను ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో పరీక్షిస్తున్నారు. 2026 చివరిలో ప్రపంచవ్యాప్తంగా టిండర్ ఏఐ కెమిస్ట్రీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. భారత క్రికెట్ జట్టులో బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి గురించిన తాజా పరిణామాల గురించి తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు భారత టీ20 జట్టులో అత్యంత విలువైన బౌలర్ గా గుర్తించబడుతున్నాడు. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అతని స్థానాన్ని దక్కించుకుంటున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వరుణ్ గురించి మాట్లాడుతూ ఇతను మరో స్థాయిలో ఉన్నాడని ప్రశంసించాడు. సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా వరుణ్ ను బుమ్రా కంటే ఎక్కువ విలువైన టీ20 బౌలర్ గా అభివర్ణించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన వరుణ్ ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. 3 ఇన్నింగ్స్లలో 5 వికెట్లు తీసి తన మిస్టరీ స్పిన్స్ తో బ్యాట్స్మెన్లను గందరగోళంలోకి నెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 టీ20 బౌలర్ గా నిలిచాడు. భారత బౌలింగ్ లో వ్యూహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా స్పిన్ బౌలింగ్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. బుమ్రా ఇంకా కీలక బౌలర్లు అయినప్పటికీ వరుణ్ ప్రస్తుత ఫామ్ ర్యాంకింగ్స్ తో పాటు టీ20లో అతను కేంద్ర బిందువుగా మారాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మార్గదర్శి తెలుగు ఫర్ మోర్ వీడియోస్. జై హింద్. వివో X300 అల్ట్రా గురించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో వివో X300 అల్ట్రా రాబోతుంది. ఒక 200 మెగాపిక్సెల్ కెమెరా 35mm ఫోకల్ లెంత్ కలిగి ఉండే అవకాశం ఉంది.
పోర్ట్రేట్ మరియు స్ట్రీట్ ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉంటుంది. మూడవ కెమెరా 500 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ లేదా టెలిఫోటో కోసం ఉండే అవకాశం ఉంది. వివో X300 అల్ట్రాలో క్వాల్కమ్ యొక్క అత్యంత శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ను వాడారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.8 ఇంచెస్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఓఎల్ఈడి 2K రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అధునాతన కూలింగ్ మరియు బ్యాటరీ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. వివో ఇప్పటికే X300 మరియు X300 Pro మోడల్స్ను అక్టోబర్లో 2025లో విడుదల చేసింది. X300 అల్ట్రా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది వివో X200 అల్ట్రా కంటే మెరుగ్గా ఉంటుంది. వివో X300 అల్ట్రా ఫోటోగ్రఫీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. షియామి, శాంసంగ్ లాంటి బ్రాండ్ల కంటే ముందుగా వివో నిలవనుంది. ఫోటోగ్రాఫర్లు, క్రియేటర్లు మరియు టెక్ ప్రేమికులకు ఇది డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ తీసుకురాబోతుంది. అంటే ప్రతి యూజర్ ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో వాడుతున్న విధంగా. ఫోన్ నెంబర్ అవసరం లేకుండా మీరు మెసేజ్, కాల్ లేదా వీడియో చాట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ కనిపించదు. వాట్సాప్ అకౌంట్ను యూజర్ నేమ్తో ఉపయోగించాలా లేదా ఫోన్ నెంబర్తో ఉపయోగించాలా అనేది మీ ఇష్టం. బిజినెస్ అకౌంట్స్కు యూజర్ నేమ్తో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇండివిజువల్ అకౌంట్లకు మాత్రం ప్రైవసీ ఉంటుంది. ఫోన్ నెంబర్ అవసరం లేదు. వాట్సాప్ ఏపీఐ ఉపయోగిస్తున్న బిజినెస్ అకౌంట్లు 2026 జూన్ నాటికి యూజర్ నేమ్ సపోర్ట్ కోసం తమ సిస్టంలో అప్డేట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ మరియు సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం ఈ అప్డేట్ ఉపయోగపడుతుంది. యూజర్ నేమ్ సిస్టమ్ ద్వారా ప్రైవసీ మెరుగై గ్రూప్స్, స్ట్రేంజర్స్ లేదా పబ్లిక్ కమ్యూనిటీలలో చాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూజర్ నేమ్ ద్వారా యూజర్లను వెతికి పట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లతో వాట్సాప్ కూడా యూజర్ నేమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రస్తుతం బీటా వర్షన్ అవైలబుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2026 చివరిలో ఈ అప్డేట్ అందుబాటులోకి రానుంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత భారత్ జట్ తర్వాత షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. దక్షిణాఫ్రికా భారత్లో పర్యటించి కొన్ని టెస్ట్ సిరీస్లు, టీ20లు, వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్లు నవంబర్ 14, 2025 నుండి డిసెంబర్ 19, 2025 వరకు ఉండొచ్చు. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే 1వ టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్కతాలో జరుగుతుంది. 2వ టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరుగుతుంది. వన్డే సిరీస్ విషయానికి వస్తే 1వ వన్డే నవంబర్ 30 రాంచీలో జరుగుతుంది. 2వ వన్డే డిసెంబర్ 3 రాయ్పూర్లో జరుగుతుంది. 3వ వన్డే డిసెంబర్ 6 విశాఖపట్నంలో జరుగుతుంది. 1వ టీ20 డిసెంబర్ 10 తిరువనంతపురంలో జరుగుతుంది. 2వ టీ20 డిసెంబర్ 13 హైదరాబాద్లో జరుగుతుంది. 3వ టీ20 డిసెంబర్ 15 ఇండోర్లో జరుగుతుంది. 4వ టీ20 డిసెంబర్ 17 నాగపూర్లో జరుగుతుంది. 5వ టీ20 డిసెంబర్ 19 అహ్మదాబాద్లో జరుగుతుంది. హైలైట్స్ ఏంటంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు టెస్టులు, వన్డేలకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి ఓ ఆటగాళ్లు టీ20 జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఆక్సిజన్ ట్రాపింగ్ సోడియం అయాన్ బ్యాటరీల పనితీరును దెబ్బతీస్తుంది అనే అంశంపై జరిగిన పరిశోధనల గురించి మాట్లాడుకుందాం. పరిశోధనలు ఏం కనుక్కున్నారంటే శాస్త్రవేత్తలు సోడియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించే P2 రకం లేయర్డ్ ఆక్సైడ్ క్యాథోడ్లను ఆక్సిజన్ ట్రాపింగ్ జరుగుతుందని గుర్తించారు. ఇది వోల్టేజ్ తగ్గుదలకు దారితీస్తుంది. దీనివల్ల బ్యాటరీల శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ పారామాగ్నెట్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఈ ఆక్సిజన్ ట్రాపింగ్ ను పరిశీలించారు. ఇది బ్యాటరీ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ సమయంలో క్యాథోడ్లోని ఆక్సిజన్ అణువులు O2 ట్రాప్గా మారుతాయి. ఇది క్యాథోడ్ యొక్క ఎలక్ట్రాన్ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల స్ట్రక్చరల్ డిగ్రేడేషన్ మరియు వోల్టేజ్ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అధిక సోడియం క్యాథోడ్ ఈ సమస్యకు ఎక్కువ గురి అవుతాయి. సోడియం అయాన్ బ్యాటరీల ప్రాముఖ్యత ఏమిటంటే ఇవి లిథియం అయాన్ బ్యాటరీలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఈ సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా స్థిరమైన దీర్ఘకాలిక సోడియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేయవచ్చు. ఈ అధ్యయనాలను ఈస్ట్ చైనాలోని నార్మల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లీ చావో నేతృత్వంలోని బృందం నిర్వహించారు. ప్రయోగాలు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో స్టడీ స్టేట్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఫెసిలిటీలో జరిగాయి. శాస్త్రవేత్తలు కొత్త క్యాథోడ్ పదార్థాలు లేదా కోటింగ్ సాంకేతికలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా సోడియం అయాన్ బ్యాటరీల దీర్ఘకాలిక మన్నిక మరియు సామర్థ్యం పెరుగుతుంది. Xiaomi 17 అల్ట్రా గురించి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందాం. ఇది 100 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఒకటి టియాంగ్ 1 శాటిలైట్ కాలింగ్ మరియు బైడు షార్ట్ మెసేజ్ కమ్యూనికేషన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది సిగ్నల్ లేని ప్రాంతాల్లో వాయిస్ మరియు టెక్స్ట్ మెసేజ్లను అందిస్తుంది. 3C లిస్టింగ్ ప్రకారం Xiaomi 17 అల్ట్రా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 3 మోడల్స్ లో రిలీజ్ అవుతుంది. Xiaomi 17, 17 Pro మరియు 17 Pro Max. అంచనాల ప్రకారం స్పెసిఫికేషన్ ఇలా ఉండొచ్చు. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ ను యూజ్ చేశారు. హైపర్ OS 3 ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. లైకా ట్యూన్ చేసిన కెమెరాలు, 16 GB ర్యామ్ మరియు 1 TB స్టోరేజ్ వరకు ఉండే అవకాశం ఉంది.
ఆదిత్య L1 మిషన్ మరియు ఇండియా నాసా కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య L1 ట్రాక్స్ ది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఆదిత్య L1 మిషన్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ ద్వారా ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ విజిబుల్ లైట్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ ద్వారా కరోనల్ మాస్ ఎజెక్షన్ ను సన్ దగ్గరగా స్టడీ చేసిన మొదటి సందర్భం. ఈ పరిశోధనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు నాసా శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ డేటాతో పాటు కాంప్లిమెంటరీ అనాలిసిస్ చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క వెలాసిటీ, డెన్సిటీ, ఎమిషన్ లైన్ వంటి పారామీటర్స్ అంచనా వేశారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇనిషియేషన్స్ మరియు ప్రొపగేషన్ ను విజిబుల్ లైట్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎర్లీ స్టేజ్ లోనే మెజర్ చేయగలిగారు. ఇది స్పేస్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ కు ఇన్పుట్ అందిస్తుంది. శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆదిత్య L1 లో సోలార్, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఎక్స్రే ఇన్ఫ్రారెడ్ పేలోడ్స్ ఉన్నాయి. ఆదిత్య L1 సన్ ఎర్త్ L1 పాయింట్ నుండి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను 24 గంటల ముందే ట్రాక్ చేయగలదు. ఇస్రో ఇప్పటికే కొన్ని కాలిబ్రేటెడ్ డేటా సెట్ ను గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీకి అందించింది. భవిష్యత్తులో ఆదిత్య L1 మరిన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను అబ్జర్వేషన్ చేస్తుంది. రిపీటెడ్ స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్స్ ద్వారా ఎరప్షన్ మోడల్ రిఫైన్ అవుతాయి. ఎర్త్ డైరెక్టెడ్ ఈవెంట్స్ కోసం రియల్ టైమ్ వార్నింగ్స్ మెరుగుపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఇస్రో 2026 మార్చి వరకు చేపట్టబోతున్న అంతరిక్ష మిషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముగింపు వరకు 7 ప్రధాన మిషన్లు చేపట్టబోతుంది. ఇది ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించిన 5 సంవత్సరాల్లో 50 రాకెట్ల ప్రయోగం లక్ష్యంలో భాగంగా ఉన్నాయి. గగనయాన్ ప్రోగ్రాంలో భాగంగా 3 క్రూలెస్ మిషన్లను ముందుగా నిర్వహించబోతున్నారు. మొదటి ప్రయోగం G1 మిషన్ గా పిలువబడుతుంది. ఇది మార్చి 2026 లోపు జరగనుంది. G1 మిషన్ కు అన్ని అవసరమైన హార్డ్వేర్లు ఇప్పటికే సేరుకోటకు చేరాయి మరియు ఇంటిగ్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగాలు లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రీఎంట్రీ మాడ్యూల్, క్రూ సేఫ్టీ వంటి అంశాలను పరీక్షించేందుకు ఉపయోగపడతాయి. ఇతర ముఖ్యమైన మిషన్లు ప్రపంచ క్లయింట్ల వాణిజ్య ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్లు, LVM-3ని అభివృద్ధి చేయడం వంటి మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్ల యొక్క లక్ష్యాలు ఏమిటంటే అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి, మానవ అంతరిక్ష ప్రయోగాల కోసం అవసరమైన వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడం కోసం, కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి పరిశీలన కోసం ఉపగ్రహాల సేవలను విస్తరించడం, భారత తొలి అంతరిక్ష యాత్రికుల ప్రయోగం, అంతరిక్ష కేంద్రాల సహకారాలు, ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వంటి లక్ష్యాలకు బాటలు వేస్తాయి. ఇస్రో యొక్క ప్రణాళికలు భారత అంతరిక్ష విజ్ఞానంలో కొత్త శకానికి నాంది పలకనుంది. మోటో G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2ను యూజ్ చేశారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్డి స్క్రీన్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్పీకర్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఆప్షన్లు అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ది 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్, రెండోది 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 15,000 నుండి 20,000 మధ్య ఉండే అవకాశం ఉంది. నవంబర్ 6, 2025 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ మరియు మోటరోలా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 3A అట్లాస్ గురించి లేటెస్ట్ వివరాలు తెలుసుకుందాం. 3A అట్లాస్ 3వ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. ఫస్ట్ది ఓమ్హోవా, తర్వాత బిర్సో. ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లేటెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే గ్లోబల్ టెలిస్కోప్ నెట్వర్క్ జూలై 1, 2025న 3A అట్లాస్ను కనుగొనింది. 3A అట్లాస్ శాస్త్రవేత్తలను 3 విషయాల్లో ఆశ్చర్యపరిచింది. 1 టెయిల్ మాయమవడం, 2 షేప్ మరియు కలర్ మార్పులు, 3 యాక్సిలరేషన్ మరియు ట్రాజెక్టరీ. మొదట ఇది కామెట్ అనుకున్నారు, ఎందుకంటే ఇది టెయిల్ తో కనిపించింది. కానీ ఇటీవల జరిగిన పరిశీలనలో టెయిల్ కనిపించలేదు. ఇది ఆకారాన్ని మారుస్తూ ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. ఇది యూవీ లైట్ కి హైడ్రోకార్బన్స్ ప్రతిస్పందించడం వల్ల జరుగుతుందని భావిస్తున్నారు. ఇది సాధారణ కామెట్ల ప్రవర్తించడం లేదు. అన్యూజువల్ యాక్సిలరేషన్ వల్ల ఇది సహజంగా ఏర్పడిందా లేదా అనే సందేహం కలుగుతోంది. హార్వర్డ్ శాస్త్రవేత్త ఏవి లియోబి ఈ ఆబ్జెక్ట్ ను ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. నాసా మరియు ఇతర శాస్త్రవేత్తలు ఇది ఒక అన్యూజువల్ కామెట్ అని భావిస్తున్నారు. సూర్యుడికి దగ్గరగా వచ్చిన తర్వాత
ఇది 5 రెట్లు ప్రకాశించింది. కానీ టెయిల్ మాత్రం కనిపించలేదు. చైనాలో తీసిన వీడియోలో ఇది గొప్ప ఆబ్జెక్ట్ లా కనిపించిందని చెబుతున్నారు. కానీ ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. 3A అట్లాస్ శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటంటే కామెట్ ప్రవర్తనపై ఉన్న ప్రస్తుత మోడల్‌ను సవాల్ చేస్తుంది. ఇంటర్‌స్టెల్లార్ కెమిస్ట్రీ మరియు డైనమిక్స్ పై కొత్త సమాచారం ఇస్తోంది. ఇంటర్‌స్టెల్లార్ విజిటర్స్‌ని ఎలా గుర్తించాలనే దానిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచ రికార్డుకు అభిషేక్ శర్మ కేవలం 39 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. వివరాల్లోకెళ్తే అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ ఇప్పటికే 500 బంతుల్లో 961 పరుగులు చేశారు. ఇంకా 39 పరుగులు 68 బంతుల లోపల చేస్తే అతను ఆస్ట్రేలియాకు చెందిన టీమ్ డేవిడ్ రికార్డును అధిగమిస్తాడు. అభిషేక్ శర్మ కరెంట్ స్టేటస్ ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్లు ఆడారు. ఇందులో 50 బంతుల్లో 961 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ 167.16 ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ ప్రదర్శనలో ఫస్ట్ మ్యాచ్లో 19 పరుగులు, రెండో మ్యాచ్లో 68 పరుగులు, మూడో మ్యాచ్లో 25 పరుగులు చేశారు. రికార్డ్